లేక లాంటి మంచి అమ్మాయిని పెళ్ళైన తర్వాత ఏ రోజు నేను భార్యలా చూడలేదు. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. ఇప్పుడు తన విలువేంటో తెలుసుకునేసరికి లేకే నా పక్కన లేకుండా పోయింది. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు సుధా. ఏంటమ్మా ఇది? కూతురా కోడలా అని అడిగితే కోడలే అన్నావు కదమ్మా. అప్పుడు నాకు అర్థం కాలేదమ్మా ఎందుకలా అన్నావో. కానీ వదిన గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. అంత గొప్ప మనసున్న వదిన్ని నేను చాలా బాధ పెట్టానమ్మా. అయ్యా, మాంగళ్య ధారణ గావించండి. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా. ఈ పాటికి లేక తను వెళ్లాల్సిన చోటికి బయలుదేరుంటుంది. ఇక్కడ పడుకోబెట్టండి. డాక్టర్, 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 నా కూతుర్ని కాపాడండి డాక్టర్. ఏమైందండి? సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఏంటి? పెళ్లి కూతురు డ్రెస్ లో ఉంది. ఇష్టం లేని పెళ్ళేమైనా చేశారా? ఇష్టపడ్డ వాళ్ళనిచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు అడ్డు పెడతారు? ఇలా ఎందుకు బాధపడతారు? సిస్టర్, మూవ్ ఫాస్ట్. కమ్ ఆన్, మూవ్ ఫాస్ట్. ఏంటి ఆ బ్లాక్ మెయిలర్ గాడు ఏమైనా ఇబ్బంది పెట్టాడా? వాడికి ఇంకా అవసరం లేదు నాన్న. వాడు అనుకున్న పని అయిపోయింది. నా ప్రూఫ్స్ నాకు ఇచ్చేశాడు. ఏంటి ప్రూఫ్స్ ఇవ్వడం ఏంటి? నాకు కన్ఫ్యూజ్ గానే ఉందమ్మా. మరి ఇంత గుడ్ న్యూస్ అంత బాధగా చెప్తావేంటమ్మా? అవును సుధా, ఇంత శుభవార్త తీసుకొచ్చి అలా దిగులుగా ఉన్నారేంటి? ఇంకో చెడు వార్త కూడా ఉంది పెద్దమ్మా. లేక వదినికి ఇంకొకరితో పెళ్ళైపోయింది నాన్న. లేక ఇంకో పెళ్లి చేసుకుందా? అవునండి, నేనే ఆ పెళ్లికి ఒప్పించాను. ఏం మాట్లాడుతున్నావు జగదీశ్వరి? లేక కోసం ఇంటిల్లిపాదిని ఎదిరించిన నువ్వు లేకని ఇంకొకరు సొంతం చేశావంటే నిజంగా నమ్మకం కలగటం లేదు. కాంగ్రాట్స్ శ్వేత. మొత్తానికి అనుకున్నదే అనుకున్నట్టుగా జరిగిపోయింది. శ్రీరామ్ నీవాడయ్యాడు. ఏంటయ్యేది నా బొందా? శ్రీరామ్ నా మెళ్ళ తాళి కట్టాడో లేదో ఆ సుధొచ్చి నా గురించి మొత్తం చెప్పేసింది. అంతే కదా రేఖ, లేక పెళ్లి జరిగే మండపానికి నేను వెళ్ళాను. అక్కడ విషయం జరిగింది. ఏంటది? లేక పెళ్లి ఆగిపోయింది. అది కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి స్పృహ తప్పి పడిపోయిందట. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలిసింది. ఏమైంది రేఖ? ఆ లేక పెళ్లి ఆగిపోయిందమ్మా. అదేంటి ఆగిపోవడం ఏంటి? ఇందాక ఆ జగదీశ్వరుడు లేక పెళ్లి అయిపోయింది చెప్పింది కదా. అదే నాకు అర్థం కావట్లేదు. శ్వేతేమో పెళ్లి జరగలేదు, తాళి కట్టే సమయానికి ఆ లేక కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పింది. కానీ వీళ్ళేమో లేక హాస్పిటల్లో ఉంది అని వీళ్ళకి తెలిసే లోపే ఏదో ఒకటి చేయాలి.